చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని రామసేతు వంతెనపై జనసేన తలపెట్టిన కవాతులో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడుతోంది. జనసేన జెండాలను, ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తీసి స్వర్ణముఖి నదిలో పాడేశారు. కవాతుకు పర్మిషన్ లేదని, నిర్వహించేందుకు వీలు లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో రామసేతు వంతెనపై జన సైనికులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే రామసేతు వంతెనపై జనసేన తలపెట్టిన జనసేన కవాతు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. ఇప్పటికే శ్రీకాళహస్తి రామసేతు వంతెనపైకి భారీ సంఖ్యలో జన సైనికులు చేరుకుంటున్నారు. పార్టీ బలోపేతం, సిద్ధాంతాలు, ఫ్రీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా జన సైనికులు ముందుకు సాగుతున్నారు. జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, శ్రీకాళహస్తి జనసేన నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి ఆదరణ ఉన్న నేపథ్యంలో అవి జీర్ణించుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ఏదైతే శ్రీకాళహస్తిలో చేపట్టినటువంటి జనసేన కవాతుకు పూర్తిగా వ్యతిరేకంగా జనసేన బ్యానర్లను, జనసేన కార్యకర్తలను పూర్తిగా కూడా అడ్డగిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తిలో ఏదైతే రామసేతు వంతెన పైన నిర్మిస్తున్నటువంటి ఒక జనసేన కవాతు భారీ స్థాయిలో కూడా నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా కేడర్ అంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితుల్లో భారీ ఎత్తున కూడా జనసేనకు సంబంధించినటువంటి ఫ్లాగులతో పాటు జనసేన బ్యానర్లు కూడా కట్టిన సందర్భం ఉంది. అయితే మున్సిపాలిటీకి ఎటువంటి అనుమతి లేదంటూ కూడా ఇక్కడ పూర్తిగా ఈ యొక్క బ్యానర్లను తొలగిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలను ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే జనసేన నాయకులు మాత్రం తెలుగుదేశం పార్టీ బ్యానర్లని, తెలుగుదేశం పార్టీ జెండాలను ఎందుకు పెట్టారు, జనసేన బ్యానర్లు ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి కూడా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇక్కడ కేడర్ అంతా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనసేన నాయకులంతా కూడా పూర్తిగా మండిపడుతున్నారు ఈ ఘటన పైన. ఇప్పటికే మరికొద్ది సేపట్లో నిర్వహించేటువంటి ఒక కవాతుకు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే జనసైనికులంతా కూడా రామసేతు వంతెనపైకి చేరుకోవడం జరిగింది. అయితే ఈ ఒక బ్యానర్లు తొలగిస్తుండడంతో పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూస్తారు అసలు పర్మిషన్ తీసుకున్నారా? ఎందుకు ఈ ఒక అడ్డుకునే పర్మిషన్ అడిగాము. నైట్ అంతా మా జనసైనికులను నైట్ అంతా మేలుకునేసి వంద చూడండి, మీరు చూస్తున్నారు మొత్తం కొన వరకు రామసేతు వంతెన అయితేమి మన ఆర్చి కాడ నుంచి మేమంతా కట్టడం జరిగింది. కనీసం ఈ ఫ్లెక్సీలు మేము కట్టినాటివి మేము బ్యానర్లు కూడా తొలగిస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము చాలా వరకు రిక్వెస్ట్గా చెప్తున్నాము, వద్దండి మా కవాత్ అనేది అయిపోయిన ఒక్క హాఫ్ అన్ అవర్లో మేము మొత్తం మేమే ఇప్పేసి రిమూవ్ చేస్తామని కూడా చెప్తున్నాము. కనీసం ఇప్పుడు 5-6 తూళ్ళు కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అతను ఎవరంటే అక్కడికి పోతే ఎవరంటే మీటింగ్లో ఉన్నాడు, బయట కనిపించడం లేదు. ఫోన్ చేసినా కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. వీళ్ళు చూస్తే మా దౌర్జన్యంగా ఇప్పాలని చూస్తున్నారు. దీన్ని మేము ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని దౌర్జన్యంగా తీసుకున్నారో లేదు, జనసేన ఇదవుతుందో అని చెప్పేసి మా ఒరవడి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు సృష్టిస్తున్న ఈ దౌర్జన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఖండిస్తున్నాం. జై జనసేన. పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. పూర్తిగా మున్సిపల్ అధికారులంతా కూడా ఇక్కడ చేరుకొని జనసేన బ్యానర్లని అలాగే జనసేన జెండాలని పూర్తిగా తొలగిస్తున్నారు. దీనిపైన జన సైనికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామసేతు వంతెన పైన మరికొద్ది సేపట్లో జరిగినటువంటి ఒక
కవాతుకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతున్నారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో భారీ సంఖ్యలో కూడా జన సైనికులకు ఆదరణ ఉంది, జనసేన పార్టీకి కూడా మంచి క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈ యొక్క కవాతుని అడ్డుకోవడంతోనే తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు జన సైనికులు చెప్తున్నాడు. ఎలా చూస్తారు అసలు తెలుగుదేశం పార్టీ జెండాలు మాత్రం అక్కడ ఉన్నాయి, జనసేన జెండాలు పీకడానికి కారణం ఏంది అసలు? సార్, మేము కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి అడిగాము. ప్రోగ్రామ్ ముందు జెండాలు పెట్టుకుంటాం, ప్రోగ్రామ్ తర్వాత జెండాలు తీసేస్తాం అని రిక్వెస్ట్ గానే మేము అడిగాము. రాత్రి జెండాలు పెట్టద్దండి, ఉదయాన్నే తీసేస్తారని చెప్పారు. ప్రోగ్రామ్కు అరగంట ముందు జెండాలు పెట్టి ప్రోగ్రామ్ అయిన అరగంట తర్వాత మేమే పెడతాం, మేమే తీసేస్తాం, ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఇద్దరమే ఎక్కాము, ఇద్దరమే కట్టాము, ఇద్దరమే తీస్తున్నాం. కడుతూ వస్తుంటే తీస్తూ వస్తున్నారు, కడుతూ వస్తుంటే తీస్తున్నారు. సార్, మేము 10 నిమిషాలైనా ఉంచండి సార్, 10 నిమిషాలు మా బ్యానర్లు ఉంచండి సార్. బ్యానర్లు అంటే మున్సిపాలిటీకి సంబంధించింది తీసేయాలని చెప్పారు. జెండాల వల్ల ఏం కాలుష్యం జరుగుతుంది? జెండాలు కూడా ఎందుకు తీసేయమంటున్నారు? జెండాలన్నా పెట్టాలి కదా, మా ఫ్లెక్స్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. జనసేన జెండా కాళహస్తిలో ఎగరకూడదా? జనసేన జెండాను కాళహస్తిలో ఎగరనివ్వరా? అధికార పక్షాలు ఎన్ని చేసినా చేయండి, మా గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక్కడ ఫ్లెక్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఈ గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. కదలదు జనసేన కాళహస్తి నడిబొడ్డున జెండా ఎగరేస్తుందని జనసేన సముఖ్యంగా మేము చెప్తున్నాం. జనసేనకు మంచి కేడరు ఆదరణ ఉన్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుంది. ఖచ్చితంగా జనసేన పార్టీని కించపరచడానికే ఇలాంటి కార్యకలాపాలకు పాడుతుందని చెప్పి కూడా జన సైనికులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన జెండాను శ్రీకాళహస్తిలో ఎగరవేసి తీరుతాం, ఈ ఒక కవాతుకు భారీ స్థాయిలో కూడా జన సైనికులు చేరుకొని విజయవంతం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.